ఫైర్ ఇంజిన్స్ ఫోన్ చేశారా? చేసామన్నయ్య. శివ ఎక్కడ? స్టాక్ కాపాడడానికి లోపలికి వెళ్ళి మంటల్లో ఇరుక్కుపోయారు. లోపల చేయమండి. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. 10 కోట్ల ఆస్తి బూడిద పాలైపోయింది. నేను ఎంతో ప్రయత్నించాను రా, కానీ ఆపలేకపోయాను. డబ్బు పోతే పోయిందిరా, నువ్వు మాకు దక్కావు, అంతే చాలు. బాధపడకండి అక్క, ఇన్సూర్ చేశాం కదా, ఏం పర్లేదు. ఫైర్ యాక్సిడెంట్ చేయించడమే కాకుండా ఇన్సూరెన్స్ కూడా రాకుండా చేశారు. మీ బ్రెయినే బ్రెయిన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆ బ్రెయిన్ మంది కాదురా, పూర్తిది. మనం దేనికైనా నిప్పెట్టాలనుకున్నప్పుడు దాన్ని ఆర్పేందుకు పక్కనే వాటర్ ట్యాంక్ పెట్టం కదా, ఇది అంతే. ఈ డీల్లో వాళ్ళకి నష్టం 10 కోట్లు, నీకు లాభం 10 లక్షలు. తీసుకెళ్ళి ఈ ఊళ్ళో నువ్వు ఎక్కడా కనపడకూడదు. ప్రీమియం చెక్ ఇక్కడే ఉంది. నాన్న, చెక్ ఇదిగో. అయిపోయింది రా పాండు, సర్వనాశనం అయిపోయింది. ఆ మూర్తిగాడు మన కొంప ముంచేశాడు. ఇప్పుడు జనాలకు మనం ఏం సమాధానం చెప్తాం? శివ, రే శివ, రే నువ్వేం కంగారు పడకు. మనం అడిగితే సహాయం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మిమ్మల్ని ఎప్పుడూ అడగలేదు. దయచేసి సహాయం చేసి పెట్టండి ప్లీజ్. సరే, మీ ఇష్టం. ఏంటయ్యా పరిస్థితి? ఏముంది, బ్యాంకు వాళ్ళు ఎవరూ లోన్ ఇవ్వటం లేదు. మన ఆస్తులన్నీ తాకట్లో ఉన్నాయని తెలిసి బయట వాళ్ళెవరూ అప్పు ఇవ్వడానికి ముందుకు రావటం లేదు. ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. అలాగా, సరే వాసుదేవరావు గారు, నిన్నేమో డబ్బు అడ్జస్ట్ అవుతుందన్నారు, ఇవాళ ఫండ్స్ టైట్ అయిపోయి అంటున్నారు. మీ ఇష్టం. నాన్న, మీ దగ్గర డబ్బుల్లా ఉంటాయి కదా, ఇవన్నీ తీసుకోండి. ఇంకా నా దగ్గర 2 5 రూపీస్ కాయిన్స్ అవి కూడా యాడ్ చేస్తాను. ఎంత గొప్ప మనసు అనేది. ఈ పాంప్లెట్స్ పొద్దున్నే అన్ని పేపర్లో పెట్టించు. సిటీ అంతా న్యూస్ స్ప్రెడ్ అవ్వాలి. అలాగే సార్. ఇదిగో సార్, ఇది మనం చేసిన పని అని ఎవ్వరికి తెలియకూడదు. సరే సార్. డాడీ, పేపర్లు ఎవరై ప్యాంప్లెట్ పెట్టారు? బోర్డు తిప్పబోతున్న రాధాకృష్ణ ఫైనాన్స్ కంపెనీ. ఫ్యాక్టరీకి అగ్ని ప్రమాదం జరిగి 10 కోట్ల ఆస్తి నష్టం. జనం ఈ పాంఫ్లెట్స్ చదివారంటే గొడవలు అయిపోతాయి. మనం వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి. మనం అక్కడ లేకపోతే ఇదంతా నిజం అనుకుంటారు. పద. కిడ్నీ వార్పిడి కోసం దాచుకున్న డబ్బులు మింగేస్తారా మీరు? నా కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బురా ఎక్కొట్టేది నాశనం అయిపోతారా? ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బురా అది, దానే తినేస్తారా? రమ్మనంటే మీ ఓనర్స్ అందరూ ఎక్కడ ఉన్నారో ఆగండి, వాళ్ళు వచ్చారు చూడండి. ప్లీజ్ ప్లీజ్, మీకే చెప్పేది. అరే ఆగండి, ఆవేశపడకండి.
మీ డబ్బుకి ఏ ప్రమాదం లేదు. అయితే ఈ కాంప్లెక్స్ మాట ఏంటి? ఇది ఎవరిలో గిట్టన వాళ్ళు చేసిన పని అండి. ఊళ్ళో వాళ్ళ కడుపులు కొట్టి ఫ్యాక్టరీలు పెడితే ఇలాగే తగలబడిపోతాయిరా. ఆగండి ప్లీజ్. ఫైనాన్స్ కి సంబంధం ఏంటండి? మీ డబ్బు ఎక్కడికి పోదని చెబుతున్నాం కదా. ఈ మాటలు మాకెందుకండి? మా డబ్బు మొహన్ కొట్టండి. ఇప్పటికిప్పుడు ఇవ్వమంటే ఎలా? రూల్స్ ప్రకారం మీకు ఇవ్వాల్సిన తేదీలో వచ్చి తీసుకెళ్ళండి. కథలు చెప్పి పోటీ తిప్పాలని చూస్తున్నారు. ఏం జరిగిందయ్యా? వీళ్ళంతా మమ్మల్ని అపార్థం చేసుకుని. ఏంటి సార్ పరామర్శించడానికి వచ్చారా? యువతల మా కడుపులు మండిపోతుంటే మా డిపాజిట్లు మాకు ఇవ్వమనండి. ఆవేశపడకండి. మీ డబ్బు ఎక్కడికి పోదు. నేను చెప్తున్నాను, నా మాట నమ్మండి. వీళ్ళు అలాంటి మనుషులు కాదు. ప్లీజ్. ఏంటండి మీరు చెప్పేది? మీలా మా కోట్లు లేవు. మేమందరం కష్టపడి సంపాదించే సొమ్ము మీకే మీరు ఎలా చెప్పి అలా వెళ్ళిపోతారు. మా డబ్బులు ఎవరు ఇస్తారు? మీరు ఇస్తారా? నేను ఇస్తానయ్యా. ఎప్పుడు ఇస్తారండి? రండయ్యా, వెంటనే సెటిల్ చేస్తాను. వెంటనే ఇస్తారా? ఇస్తారంటావా? చేస్తానంటున్నారుగా. చచ్చా, మనలో మనకేమిటి సార్? ఒక నిమిషం ఇదిగోండి సార్. లెక్క పెట్టుకోండి. థ్యాంక్ యూ తాతయ్య. బాబు, మా ఊర్లో రామాలయం ముందు ధ్వజస్తంభం నిలబెట్టాం. ఆ పుణ్యం ఊరికే పోలేదు. ఆ రామచంద్రుడే మీ రూపంలో వచ్చి మాకు సహాయం చేశాడనిపిస్తోంది. పెద్దవారు మీరంత మాట అనకూడదమ్మా. సార్, ఇన్నాళ్ళు గుళ్ళోనే దేవుడు ఉంటాడు అనుకున్నాను, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మనుషుల్లో కూడా ఉంటాడని తెలుసుకున్నాను సార్. దేనికైనా వాయిస్ ఉండాలయా. మంది బేస్ వాయిస్ కదా. సొమ్ములు మొత్తం వచ్చేసి 5 నిమిషాలు అక్కడ ఉంటా. ఏమండే, మీరు ఎంత డిపాజిట్ చేశారు? 2500. ఒక్కసారి పక్కకు వస్తారా? అదా దండి, ఇంకేమైనా ఇప్పిస్తారా? రండి, తెలుస్తుంది. బద్దలైపోయింది. వాయిస్ మాత్రం మిగిలింది. నువ్వు పెట్టి అమ్మ